సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నీట్ విజయానికి కావలసిన ప్రణాళిక గురించి తెలుసుకుందాం. మన దేశంలో వైద్య విద్యలో ప్రవేశానికి తప్పనిసరిగా రాయాల్సిన పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. తక్కువ సీట్లు, తీవ్ర పోటీ కారణంగా కొద్ది మందికే ఎంబీబీఎస్లో చేరే అవకాశం లభిస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన తర్వాత నీట్ కోసం దాదాపు 45 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటే ఆశించిన ఫలితం నెరవేరుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. గత ఏడాది నీట్ కోసం 21 లక్షల మంది పోటీ పడ్డారు. ఈసారి ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చు. సీట్లు, పోటీ తీవ్రతను పరిగణలోకి తీసుకోకుండా ఉన్న వ్యవధిని సద్వినియోగం చేసుకోవడంపై విద్యార్థులు దృష్టి సారించాలి. ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత 45 రోజులు అత్యంత కీలకం. ఆ వ్యవధిని పూర్తిగా నీట్ సన్నద్ధత కోసమే కేటాయించాలి. సిలబస్పై సమగ్ర అవగాహన. నీట్ ప్రశ్నలన్నీ దాదాపు నిర్దేశించిన సిలబస్ నుంచే అడుగుతారు. అందువల్ల ఏ విషయాన్ని వదలకుండా చదివితే అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలరు. సబ్జెక్టుల వారి ముఖ్యాంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చదవాల్సినవి: విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పుస్తకాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90% కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలు ఉండవచ్చు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అదనపు నోట్స్తో కూడిన ఉదాహరణలు ఎక్కువగా ఉంటాయి. వీటిని బాగా చదివితే పరీక్షలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. సబ్జెక్టుల వారి: బయాలజీలో గరిష్ట మార్కుల కోసం స్మార్ట్ స్టడీ టెక్నిక్లను అమలు చేయాలి. ఏదైనా అంశం, విషయంలో లోతైన పరిజ్ఞానం కోసం రేఖాచిత్రాలు, ఫ్లో చార్ట్లు మొదలైనవి ఉపయోగించాలి. రసాయన శాస్త్రంలో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలోని ప్రశ్నలు సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు వాటి అనువర్తనంపై దృష్టి సారించాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని అధ్యయనం కొనసాగిస్తే గరిష్ట మార్కులు పొందవచ్చు. ఈ విభాగంలో రాణించడానికి ఆవర్తన పట్టిక నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే కాన్సెప్టుల వారి బాగా చదివి ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగంలో రాణించగలరు. అన్ని కెమికల్ రియాక్షన్లు, నేమ్డ్ రియాక్షన్లపై దృష్టి సారించాలి. భౌతిక శాస్త్రం ప్రశ్నలు సాధారణంగా కాన్సెప్టులు అర్థం చేసుకోవడం, సూత్రాలను అనువర్తించడం మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ 2 అంశాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. వెయిటేజ్. సబ్జెక్టుల వారి అందులోని అధ్యాయాలకు పరీక్షలో దక్కుతున్న ప్రాధాన్యం గమనించాలి. దీన్ని అనుసరించి సన్నద్ధతలో సమయం కేటాయించుకోవాలి. పరీక్షలో ఎక్కువ ప్రాధాన్యం ఉండి సులువుగా నేర్చుకోగలిగే అంశాల కోసం అధిక సమయం వెచ్చించాలి. భౌతిక శాస్త్రం: మెకానిక్స్ 13, ఎలక్ట్రోస్టాటిక్స్, డైనమిక్స్ 10 నుంచి 12, మోడర్న్ ఫిజిక్స్ 7 నుంచి 8, హీట్ 4, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ 2, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 ప్రశ్నలు రావచ్చు. రసాయన శాస్త్రం: ఫిజికల్ కెమిస్ట్రీ 14, ఇనార్గానిక్ కెమిస్ట్రీ 15, ఆర్గానిక్ కెమిస్ట్రీ 16 ప్రశ్నలు ఉంటాయి. వృక్షశాస్త్రం: డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ 7, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ 4, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ 8, ప్లాంట్ ఫిజియాలజీ 8, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ 6, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 5, జెనెటిక్స్ 6, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 1, బయోటెక్నాలజీ 1 ప్రశ్న అడగవచ్చు. జంతుశాస్త్రం: హ్యూమన్ ఫిజియాలజీ 13, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 10, హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివ్ హెల్త్ 5, హ్యూమన్ జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ 5, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ 3, యానిమల్ కింగ్డమ్ 2, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ 3, బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ 1 ప్రశ్న వస్తాయి. సన్నద్ధత: ఒక అంశాన్ని పూర్తిగా చదివిన తర్వాత ముఖ్యమైన విషయాలు నోట్స్లో రాసుకోవాలి.
ఫ్లాష్ కార్డులు తయారు చేసుకోవాలి. ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, బుల్లెట్ పాయింట్స్ ద్వారా అవగాహన, జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. పునశ్చరణ ఎంతో ముఖ్యం. కొత్తవి నేర్చుకున్నప్పుడు ఒకరోజు తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలి. 3 రోజుల తర్వాత మరోసారి, వారం తర్వాత ఇంకోసారి, ఇలా పునశ్చరణ కొనసాగిస్తే మర్చిపోయే ఇబ్బంది దాదాపు ఉండదు. రోజు 8 నుంచి 10 గంటలు పూర్తి ఏకాగ్రతతో చదవాలి. ఒకేసారి కాకుండా విరామాలు తీసుకుంటూ అధ్యయనం కొనసాగించాలి. మొబైల్ పూర్తిగా పక్కన పెట్టాలి. కేవలం సందేహ నివృత్తికే ఇంటర్నెట్ ఉపయోగించాలి. అది కూడా ఎక్కువ సమయం వద్దు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టుకు రోజుకు 2 నుండి 3 గంటలు కేటాయించి చదవాలి. ఇలా 30 రోజులు కొనసాగించాలి. చివరి 15 రోజులు పాత ప్రశ్నాపత్రాలు బాగా సాధన చేయాలి. అలాగే ప్రతిరోజు పూర్తి సిలబస్ కవర్ అయ్యేలా మాక్ టెస్టులు రాయాలి. తప్పులు సమీక్షించుకోవడం ఎంతో ముఖ్యం. బాగా ఇబ్బంది పెడుతోన్న అంశాలు మరోసారి చదివి అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు మళ్ళీ సాధన చేయాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. కనీసం 6 నుండి 7 గంటలు నిద్రకు కేటాయించాలి. తగినంత నీరు తాగుతూ తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. శక్తి కోసం అరటిపండ్లు, పల్లీలు లాంటివి తినాలి. రోజు కనీసం అరగంటకు తక్కువ కాకుండా నడక, పరుగు, తేలికైన వ్యాయామం చేయాలి. పూర్తి సానుకూల ధోరణితో ఉండాలి. నిరాశ చెందకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదే దృష్టి సారించాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో 45 రోజులు కృషి చేస్తే ఎంబీబీఎస్ సీటు మీకు ఖాయమైనట్లే. ఈరోజు మనం నీట్ విజయానికి ప్రణాళిక ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.